ప్రస్తుతం సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నయనతార బాటలో సమంత అడుగులు వేసిందని చెప్పాలి. నిజానికి వెండితెరపై ఎంతోమంది స్టార్ హీరోయిన్లు దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సమంత, రాజ్ నిడుమోరు పెళ్లి హాట్ టాపిక్గా మారింది. స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ రాజ్ను రెండో పెళ్లి చేసుకుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకుల తర్వాత సమంత తనతో 2 వెబ్ సిరీస్లను తెరకెక్కించిన దర్శకుడితో ప్రేమలో పడింది. రాజ్ అండ్ డీకే దర్శకద్వయంలో రాజ్ నిడిమోరు ఒకరు. ఇక వీరి పెళ్లి డిసెంబర్ 1 సోమవారం ఈషా ఫౌండేషన్లో జరిగింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకులను పెళ్లాడిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో నయనతార కూడా ఒకరు. గతంలో సింబు, ప్రభుదేవతో ప్రేమలో పడి విఫలం అయిన నయనతార ముచ్చటగా మూడోసారి దర్శకుడు విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడింది. దాదాపు 5 ఏళ్లు లివింగ్లో ఉన్న వీరు పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా కవలపిల్లలకు తల్లిదండ్రులు కూడా అయ్యారు. నయనతారతో పలు చిత్రాలను తెరకెక్కించాడు విఘ్నేష్ శివన్. టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ కూడా దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 90s రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్. ఆ తరువాత కాలంలో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇక తనతో 1-2 చిత్రాలను తెరకెక్కించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది శివగామి. వీరిద్దరి కాంబోలో వచ్చిన చంద్రలేఖ సూపర్ హిట్ అయింది. ఆ సినిమా టైంలోనే వీరి మనసులు కలిసి ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. 90వ దశకంలో తెలుగు, తమిళ తెరను ఏలింది రోజా. హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే రోజా తమిళ దర్శకుడు, నిర్మాత అయిన సెల్వమణితో ప్రేమలో పడింది. రోజాతో తమిళంలో హిట్ సినిమాలు చేశారు సెల్వమణి. పెద్దల అంగీకారంతో రోజా సెల్వమణి ఒక్కటయ్యారు. వారికి 2 పిల్లలు కాగా 2 ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్నారు. సెల్వమణి తమిళ వ్యక్తి అయినా రోజా తెలుగు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక తెలుగు, తమిళ తెరపై స్టార్ హీరోయిన్గా వెలిగిన మరో హీరోయిన్ సుహాసిని. కమల్ హాసన్ అన్న కూతురుగా వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన తన నటనతో ఆమె అద్భుతం చేసింది. ఇక దేశం గర్వంచే దర్శకుల్లో ఒకరైన మణిరత్నంను సుహాసిన ప్రేమించి పెళ్లి చేసుకుంది. 80, 90 దశకంలో సుహాసిని తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా సత్తా చాటింది. తెలుగులో ఆమె మెగాస్టార్ చిరంజీవి, శోభన్ బాబు లాంటి స్టార్స్తో నటించి మెప్పించింది. డైరెక్టర్ను పెళ్లాడిన మరో సీనియర్ హీరోయిన్ ఖుష్బూ. తెలుగుతో పాటు తమిళంలో హీరోయిన్గా రాణించిన ఖుష్బూ హీరోయిన్గా మంచి ఫామ్లో ఉండగానే దర్శకుడు సుందర్ సిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుందర్ తమిళంలో స్టార్ డైరెక్టర్గా ఉన్నారు. రజనీకాంత్తో అరుణాచలం లాంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన డైరెక్ట్ చేశారు. డైరెక్టర్లతో ప్రేమలో పడి పెళ్లాడిన హీరోయిన్లు ఇంకా చాలామంది ఉన్నారు. తెలుగువారి మనసులు దోచిన హీరోయిన్ సోనాలి బింద్రే దర్శకుడు గోల్డీ బెహల్ను ప్రేమించి పెళ్లాడింది. ఆమెకు క్యాన్సర్ వచ్చిన టైంలో ఎంతో సపోర్ట్గా నిలిచి తన భార్యకు అండగా నిలబడ్డాడు గోల్డీ. ఇక కొంతమంది హీరోయిన్లు మాత్రం దర్శకులను పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకున్నారు. వారిలో అమలా పాల్, విజయ్, కళ్యాణి, కిరణ్ లాంటి వారు ఉన్నారు. పాతతరం హీరోయిన్లలో భానుమతి డైరెక్టర్ రామకృష్ణను, అంజలీదేవి ఆదినారాయణరావును పెళ్లాడారు. ఇలా నయనతార, సమంతలతో పాటు ఎందరో స్టార్ హీరోయిన్లు దర్శకులను పెళ్లాడి తమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. సినిమా పరిశ్రమలో ఇదొక సాధారణ ట్రెండ్గా మారింది. ఈ ప్రేమ కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.